ప్రపంచం పట్టించుకోని గ్రామాలని ఆ రోజుల్లో అన్నలు పట్టించుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేసే ప్రయత్నం చేశారు. అది జన్సన్ సర్కార్ వ్యవహారం. నక్సలైట్లని కంట్రోల్లోకి తీసుకోవడానికి పోలీసు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఉన్నారనే విషయం వీళ్ళకి అర్థమైంది. ఇలాంటి గ్రామాలు 3500 దాకా ఉన్నాయి దేశంలో అనేది లెక్కలు చెప్తున్నాయి. 1800 గ్రామాలు ఉన్నాయని సినిమాలో చెప్పారు. కానీ అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని అటవీ ప్రాంతాల్లోనూ క్యాలిక్యులేట్ చేస్తే ఇలాంటి ఎన్నికల జాబితాల్లోకి ఎక్కని సమూహాలు 3500 పైన ఉన్నాయి అనేది ఇంకొక లెక్క ఉంది. కాబట్టి ఇప్పటికీ ఉన్నారు లెక్కల్లో లేకుండా. వికసిత్ భారత్ దిశగా మీరు నడిపిస్తున్నారంటే ప్రతి ఊరికి ట్రైన్ వేసేస్తే వికసిత్ భారత్ వచ్చేస్తుందా? రాదు కదా. వాళ్ళ జీవితాలు. ఇంకొక కామెడీ ఏంటంటే ఆ ఊరి మీదుగా వెళ్ళే ట్రైన్ ఆపటం కోసం వాళ్ళు 100 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ షాట్ ఉంటుంది. జగపతి బాబు రైలుకి అడ్డం పడి చచ్చిపోతాడు ఈ సినిమాలో. అక్కడి నుంచి రామ్ చరణ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు దాన్ని. ఆయనకి ముందు జనరేషన్లు కూడా ప్రయత్నం చేశారంటారు. ఆ విషయం ఒక ట్రైన్ డ్రైవర్తో చెప్పిస్తారు. అంటే ప్రభుత్వాలకు తెలుసు. అంటే మనం ఈ రూట్లో ఈ గొడవ ఒకటి ఉంటుంది, వీళ్ళు జెండాలు పట్టుకుని నిలబడుతూ ఉంటారు అప్పుడప్పుడు. నేను ట్రైనింగ్కి వచ్చినప్పుడే చెప్పారు నాకు అని ఒక సీనియర్ డ్రైవర్ చెప్తాడు జూనియర్ డ్రైవర్కి. అంటే ప్రభుత్వాలకు తెలుసు వీళ్ళు అక్కడ బతుకుతున్నారని తెలుసు, వీళ్ళకి ఒక కోరిక ఉంది, ఆ కోరిక ట్రైన్ ఆపితే వాళ్ళు ఏదో ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటారు, తద్వారా ఏదో పక్క ఊరిలో చదువుకోవటమో ఇలాంటివి ఏవో చేసుకుంటారు అనేది ప్రభుత్వాలకు తెలుసు. కానీ చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే చెయ్యరు అంతే. వాళ్ళకి ప్రయోజనం ఉండాలి, ప్రయోజనం లేకపోతే చేయరు. కాబట్టి ఆ విషయాన్ని మాట్లాడాల్సి ఉంది డైరెక్టర్ గారు. అది మాట్లాడకుండా ఇలా ఒక చిన్న సముద్రం అంత వ్యవహారాన్ని ఒక హీరో ఎలివేషన్తో సరిపుచ్చేసి నడిపించేసాడు. ఆ హీరో ఎలివేషన్ కూడా అంటే ఆయనలో ఆయనే బాధపడుతూ ఉంటాడు, అయ్యో అనుకుంటూ ఉంటాడు, నేను అలాగైనా చెయ్యాలనుకుంటాడు. మెలో డ్రామాగా నడుస్తుంది సినిమా. ఆ మెలో డ్రామాగా మారిపోయి ఆయన ఢిల్లీ వెళ్ళి కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఆ మంత్రిని కలుస్తాడు, ఈ మంత్రిని కలుస్తాడు. ఈ వ్యవహారాలన్నీ ఎందుకు చేయాలి? ఊరి ప్రజలందరినీ తీసుకెళ్ళి నువ్వు ఢిల్లీలో ఒక ప్రోగ్రాం తీసుకోవాలి కదా, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా ప్రతి ఒక్కరిని. మీరు పడుకోండి, నేను మీకోసం ఏదో సాధించి పట్టుకొస్తానని చెప్పడం నాయకులు చేసే మోసం ఇదే. మీరు పడుకోండి, మీకోసం నేనేదో చేస్తాను,